దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవాళి నిమిత్తము, అనేక మంది పాపముల నిమిత్తము ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఇది ఏదో అనుకోకుండానే జరిగినటువంటి సంఘటన అయితే కాదు. జగత్తి పునాది వెయ్యబడక మునిపే దేవుని యొక్క సంకల్పము చెప్పున, ఆయన నిశ్చయించినటువంటి భవిష్యత్తు జ్ఞానము చెప్పునే ఈ యొక్క శిలువ మరణము మనందరి కొరకు ఆయన మరణించున్నాడు. ఆయన రక్తము ద్వారా ఇదిగో పాపమనే దాస్యత్యంలో నుండి, పాపమనే బంధకాల నుండి మనందరినీ కూడా ఆయన విడిపించి ఉన్నాడు. ప్రభువారు ఏ విధంగా అయితే ఆ కలువరి శిలువలో ఆయన మాట్లాడి ఉన్నాడో చివరి క్షణాల్లో, మరి ఆయన అంతకంటే ముందుగానే అనేక పర్యాయాలు ఇదిగో నేను చనిపోయి మరలా మూడవ దినాన నేను పునరుద్ధానుడవుతాను అని దేవతి దేవుడు ఆయన మాట్లాడి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే అనేక మంది మేమే దేవుళ్ళము అని చెప్పుకుంటున్నారు. కానీ వారు చనిపోయి ఎవరైనా సరే వారు లేచినటువంటి సందర్భాలు మనకు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడనూ లేవు. వారు సమాధి చేయబడ్డారో మరలా వారు తిరిగి లేవలేనటువంటి పరిస్థితులు అయిపోయారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏదైతే అన్నారో ఆయన మూడవ దినాన్న ఆయన లేచి ఉన్నారు. సజీవుడిగా ఆయన లేచి ఉన్నాడు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారండి, యోహాను సువార్త 11:25 చూస్తే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఎవరండి ఇలా చెప్పగలరు? ఐఎమ్ ద రిజరక్షన్ అంటున్నాడు ఆయన. నేనే పునరుద్ధానము, నేనే జీవాన్ని, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరైతే గనక నిజంగా ఆయన యందు విశ్వాసము ఉంచుతారో వారు అంట చనిపోయినా సరే వారు బ్రతుకుతారని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. అందుకే అన్నాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఎవరైతే కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారంట ఎన్నటికీ వారు చనిపోరు, నిరంతరము వారు ఆయనలో జీవిస్తారు అన్నారంటే, ప్రియ సోదరి సోదరులారా, నేనే జీవమని అంటున్నాడు. ఆయనే జీవమండి. ఎవరికైనా జీవాన్ని ఇవ్వాలన్నా సరే ఆయనేనండి. ఆయనలో జీవమున్నది, ఆయనలో వెలుగున్నది. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడండి ఆయన. నేనే లోకమునికి వెలుగై ఉన్నాను, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము ఎంతో విలువైనది. ఆయనే మాట్లాడుచున్నాడు. ఇంకా 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తే 15:20 చూస్తే 20 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15 దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆయన మొట్టమొదటిగా 15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరిలో అనేక మంది మరణించారు. మేమే గొప్పవారము, మేమే దేవులము అని చెప్పుకున్నారండి. ఎవడు కూడా లేపబడలేదు, పునరుద్ధానుడిగా సజీవుడిగా లేపబడలేదు. వారు లేవలేదు, మరణించారు, సమాధి చేయబడింది, అంతే. వారి మాటలన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలే మాట్లాడారు. కానీ దేవుడు జీవపు మాటలు ఆయన పలుకుతున్నాడు. ఈ యొక్క పునరుద్ధాన దినాన్న ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలంగా మొట్టమొదటగా ఎవరు లేపబడలేదండి. ఆయన లేచాడు. ఆయన సజీవుడు, ఆయనే పునరుద్ధానం అంటున్నాడు. ఆయనలో జీవం ఉన్నదండి. ఎంత గొప్ప శక్తిమంతుడిని మన దేవుడు.
పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆ శక్తిని కనుక మనం పొందుకున్నట్లయితే, ఆయన యందు కనుక విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనం ఆయన యందు కనుక విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా సరే వాడు బ్రతుకుతాడండి. ఆయన బ్రతికిస్తాడు. ఆయనలో ఉన్నదండి జీవము. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా లేకపోతే అల్ప విశ్వాసగానే నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఇదిగో ఇప్పుడైతే నిర్దించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన లేచాడండి. ఈ ఉదయకాల సమయంలో ఆయన లేచాడు. విజయోత్సవం చేయమంటున్నాడండి. ఎంత సంతోషమైనటువంటి శుభవార్త అండి ఇది. ఆయన జన్మించటం శుభవార్త. ఆయన మరణమును గెలిచిన యేసు అండి. ఆయన మరణాన్ని గెలిచాడైనా, విజయాన్ని పొందుకున్నాడు. సాతానికి అపజయము. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయావేమో, అయ్యో నేను మనిషిగా నేను బ్రతుకున్నాను కానీ నేను చచ్చిపోయాను అని అనుకుంటున్నావేమో, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఇదిగో ఒకవేళ నీ ఆశలు కనుక చనిపోయాయేమో, ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయనే జీవాన్ని ఇచ్చేవాడు. ఇదిగో ఎండిన ఎముకలు సైతం కూడా అనుకున్నాయి కదండి, అయ్యో మేము ఇంకెళ్ళి యుద్ధం చేయలేమనుకున్నాం. ఎండిన ఎముకలు సైతము జీవింపచేసాడండి. ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది. ఆయన పునరుద్ధాన శక్తిని కలిగి ఉన్నాడు. ఆయన ప్రథమ ఫలముగా 21వ వచనంలో మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. మనుషుని ద్వారానే మరణం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మరణాన్ని మనము పొందుకున్నామండి. మరణాన్ని పొందుకున్నాం మొదటి మానవుడి ద్వారా. ఇదిగో మనుషుని ద్వారానే మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల్లో పునరుద్ధానం కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో. అవును కదండి, ఆదామునందు పాపము వలన అందరూ మరణిస్తున్నారు. పాపము ద్వారా ఇదిగో ఆ పాపము నుండి, ఆ పాపమనే మరణము నుండి ఇదిగో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలముగా క్రీస్తు. ప్రియ సోదరి సోదరుడా, ఎవ్వరికి సాధ్యము కానిటువంటిది, కానీ దేవునికి అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఆయన లేచాడంటే అన్ని ప్రవచనాలండి. ప్రవచనం నెరవేర్పు. నిజంగా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా లేచారా? ఆయన లేపాలి తప్ప. లాజరు చనిపోతే 4 దినాలు అయిపోయింది, పునరుద్ధాన శక్తిని పొందుకున్నాడు లాజరు గారు. ఎంత ఆశ్చర్యమండి. అదండి పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి మనం పొందుకుంటే. నువ్వే విషయంలో ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయి ఉన్నావేమో, ఇదిగో నీ హృదయం ఒకవేళ చనిపోయిందేమో, దేవుని యొక్క వాక్యం సరుస్తుంది, నా కుమారుడా ఇదిగో నా మాటలను కనుక నీ మనసునందు నువ్వు ఉంచుకున్నట్లయితే నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరతాయి. ఎందుకంటే జీవాన్ని ఇచ్చేవాడు ఆయనేనండి. మనం గ్రహించినట్లయితే దేవుని యొక్క వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాము. అపోస్తుల కార్యములు కనుక మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది 22 నుంచి మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే, దయచేసి మీరు సమయం ఉన్నప్పుడు మీరు ఎన్ని కూడా చదవండి. ఇశ్రాయేలు వారులారా ఈ మాట వినుడి. అపోస్తలుడి పేతురు గారు మాట్లాడుతున్నారండి ఇక్కడ. ఇదిగో వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవాడిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ప్రియా సహోదరి సహోదరుడా, నీవే బంధకాల చేత బంధింపబడి ఉన్నావో, అప్పులనే బంధకం చేత, లేకపోతే పాపమనే, లేకపోతే వ్యభిచారమనే, లేకపోతే అబద్ధమనే, లేకపోతే రోగమనే బంధకములు నువ్వు బంధించబడినట్లయితే, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని కనుక నువ్వు పొందుకున్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలండి, ఆయన విడుదల కలిగిస్తాడు. ఇదిగో ఆయన
బ్రతికిస్తాడు. అయ్యో నేను దేని ద్వారా చనిపోతున్నాను, అనేక మంది నిందల ద్వారా నేను నశిస్తున్నాను, ఇదిగో ప్రభువా నా రోగము చేత నేను చనిపోతున్నాను, ఇదిగో దేవా నేను పాపం అనే బంధకములతో నేను బంధింపబడి ఉన్నానయ్యా అని ఉన్నట్లయితే ఆయన అంటున్నాడండి, కేవలము విశ్వాసం ఉంచితే, నా యందు విశ్వాసం ఉంచితే, యేసునందు విశ్వాసం ఉంచితే మీరు బ్రతుకుతారు, ఎన్నటికీనంట వారు చనిపోరండి. పేతురు గారు అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడుతున్నాడు, ఇదిగో మీరందరూ కూడా దుష్టుల చేత ఆయన సిలువ వేయించి చంపితురు కానీ మరణం ఆయన బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపాడండి. లేఖనాలు సెలవిస్తున్నాయి. అపోస్తుల కార్యంలో ఆయన గూర్చి దావీదు ఇట్లనను, దావీదు గారండి ఇంకా క్రీస్తు వారు జన్మించలేదు. దావీదు గారు ఎక్కడండి? యేసుక్రీస్తు వారు ఎక్కడ అంటే ఆయన సమయము సంవత్సరాలు ఎంత కాలము గ్యాప్ ఉందండి, ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఆయన అంట నేను ఎల్లప్పుడూ నైదుట ప్రభువును చూచుచుంటిని, ప్రభువుని చూస్తున్నాడంటండి. ఏది? క్రీస్తు వారు జన్మించకముందే దావీదు గారు చూశారంట. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అవునండి, ప్రభువారు మన కుడి పార్శ్వన ఉన్నాడు కనుక మనం ఎన్నటికీ కదల్చబడం. నీతిగా, న్యాయంగా, యథార్థంగా క్రీస్తునందు కనుక విశ్వాసం ఉంచినట్లయితే ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాం. ఎన్నటికీ మనం కదల్చబడము. ఇది గ్రహించుకోవాలి. మనలో గ్రహింపు ఉంటే, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే, వ్యర్థమైనటువంటి మాటలు మనం మాట్లాడుకుంటాం కాదు కానీ, ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు కానీ, లేఖనాలు సెలవిస్తున్నాయి. అపోస్తలుంటే పేతురు గారు ఇదిగో మాట్లాడుతున్నాడు. దావీదు గారు ఏం మాట్లాడారో ఆయన అంటున్నాడు, కావున నా హృదయం ఉల్లసించును, నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఆయన యొక్క శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉందంట. మనం కూడా నిలకడ కలిగి ఉండాలండి. మనం కూడా నిరీక్షించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు 29వ వచనం, సహోదరులారా మూల పురుషుడకు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును, అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తన ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొని కొనిన సంగతే అతడెరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. దావీదు ముందుగానే తెలుసుకున్నాడంటండి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి. ఏది? క్రీస్తు వారు జననం జరగలేదు ఇంకా, క్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించాలి, 3.5 సంవత్సరాలు పరిచర్య చేయాలి, కలవరి శిలువలో మరణించాలి, రక్తం కార్చాలి, మరలా తిరిగి లేవాలి, పునరుద్ధానుడు అవ్వాలి, అనేక మందికి 500 మందికి పైగా ఆయన కనిపించాలి, ఆయన ఆరోహణుడు అవ్వాలి. ఇదంతా ఇంకా జరగకుండానే దావీదు గారు క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళు పోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని, అదండి మనము దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క క్రియలు ముందుగా తెలుసుకోవాలంటే దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుని యందు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనకు తెలిస్తే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడో మనకి తెలియపరుస్తాడు. నీ జ్ఞానాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ భక్తిని బట్టి నువ్వు తెలుసుకోలేవు పునరుద్ధాన శక్తిని. ఆ పునరుద్ధాన శక్తిని కనుక నువ్వు పొందుకుంటే, నేనే జీవం అంటున్నాడు, ఆ జీవాన్ని పొందుకుంటే నువ్వు నిరంతరము జీవిస్తావు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో పునరుద్ధానం గురించి చెప్పాను, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. పేతురు గారు అంటున్నారు, ఇదిగో యేసుక్రీస్తుని వారిని దేవుడు లేపాడు, మేమందరం సాక్షులము, మేము మా కళ్ళతో చూసాం, మా కళ్ళతో విన్నాము, ఆయన ఏం మాట్లాడి ఉన్నాడో అని అంటూ ఆయన అంటున్నాడండి. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మని గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరమునకు ఎక్కిపోలేదు. ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం మనకు కనబడుతుందండి. కీర్తనల గ్రంథము 16వ వచనంలో చూస్తే, ఎందుకనగా నీవు నా ఆత్మలో పాతాళములో విడిచిపెట్టవు. ఇదండి దావీదు గారి ప్రవచనం. క్రీస్తు జన్మించకముందే, క్రీస్తు మరణించకముందే, క్రీస్తు పునరుద్ధారుడు కాకముందే
ఈయన ప్రవచించేశాడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక వ్యక్తి గురించి నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు, రేపు ఏమో జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రవక్తలు ప్రవచించేశారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను మరణిస్తాను, మరలా మూడో దినం నేను లెగిస్తాను. మన దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు. ఆయనకి సర్వము తెలుసు. ఆయన సర్వవ్యాప్తి, సర్వజ్ఞాని, పునరుద్ధాన శక్తిని కలిగినటువంటి వాడు. అందుకే ఆయన అంటున్నాడు, పరిశుద్ధిని ఆయన్ని కుళ్ళి పట్టనీయడు. అందుకే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయంలో చూస్తే 3-4 వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 3-4 వచనాలు చూస్తే ఆయన అంటున్నారు, పౌలు గారు అంటున్నారు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును. లేఖనాల ప్రకారమేనండి ఆయన మరణించాడు. లేఖనముల ప్రకారమే 3వ దినాన ఆయన లేపబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. అది మనం తెలుసుకున్నట్లయితే, పౌలు గారు ఏథెన్స్లో అక్కడ ఆయన చెప్పినప్పుడు ఎవరు కూడా వారు వినలేదండి. ఆ టైంలో కూడా ఏథెన్స్లో ఉన్నప్పుడు వారు అపహాస్యం చేశారు, హేళన చేశారు. క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్తే అపోస్తలుడంటి పౌలు గారు, ఏథెన్స్ వారులారా వినలేదు వారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అదే 14వ వచనంలో చూస్తే, మనం క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. పౌలు గారు అంటున్నారు, ఇదిగో క్రీస్తు కనుక లేపబడిన ఎడల మేము చేసినట్టు ఈ ప్రకటన అంతా, ఈ సువార్త అంతా వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్షులము అగబడుచున్నాము. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు లేపబడ్డాడైన ఆ విషయాన్ని కనుక మనము గ్రహించుకున్నట్లయితే ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఒక మనుషుని ద్వారా పాపం ఏ విధంగా వచ్చిందో ఒక మనుషుని ద్వారానే ఇదిగో మరలా పునరుద్ధానం కలిగింది. ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవట్లేదు. అందుకే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14 చూస్తే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మని ఎడల, మనం నమ్మాలండి, నమ్మాలి. ప్రభువా నేను నమ్ముచున్నానయ్యా, నువ్వు మరణించావు, లేచావయ్యా, పునరుద్ధానుడయ్యావు. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చాను. మనం యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మరణించాడు, ఆయన మరలా పునరుద్ధానుడని మనం నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, అదే ప్రకారంగా ఆయనలో నిద్రించినటువంటి వారిని కూడా ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చినని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 6:9 చూస్తే, మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. మరణము ఇంకా ఆయన మీద ప్రభుత్వము చేయదండి. ఎందుకంటే మరణపు ముళ్ళుని విరిచాడైనా. మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? ఎక్కడండి మరణానికి? మరణాన్ని జయించినటువంటి వాడు. మరణానికి జయము లేదు, కానీ మరణాన్ని జయించాడు మన క్రీస్తు వారు. ఎందుకు? మరణపు ముళ్ళుని విడిచాడు. ఆమోసు గ్రంథంలో కూడా మనకి ఇదే ప్రవచనం కనబడుతుంది. 13వ అధ్యాయంలో ఇదిగో ఇదే మనకి కనబడుతుంది. 1 కొరింథీ 15:55 కూడా మరణమా నీ విజయం ఎక్కడ? ప్రియ సోదరి సోదరా, నువ్వే విషయంలో భయపడుతున్నావేమో. ఇదిగో ఒకవేళ నీ రోగాన్ని బట్టి, నీకున్నటువంటి బాధలు బట్టి నువ్వు భయపడకున్నామో, నన్ను ఇవి చంపేస్తున్నాయి, నా అప్పులు నన్ను బాధించేస్తున్నాయి, నన్ను చంపేస్తున్నాయి అనుకుంటున్నావేమో, మనుషులను చంపేస్తున్నాయి అనుకున్నావేమో. ఒకే ఒక్క దేవుని ఒక వాక్యం చేస్తుంది, విశ్వాసం ఉంచు. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళుని విరిచినటువంటి వాడు ప్రభువుని ఇంకా మరణము ప్రభుత్వము చేయదు. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడైన. అందుకే పునరుద్ధాన శక్తిని మనం తెలుసుకోవాలంటే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనంలో చూసుకున్నట్లయితే, 2వ రాజుల గ్రంథంలో ప్రభు అయినటువంటి క్రీస్తు వారి గురించి, ఇదిగో ఆ పునరుద్ధాన శక్తిని గురించి దేవత దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్న చూడండి.
రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో 20వ వచనంలో తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఎంత పునరుద్ధాన శక్తి అండి! మరణించిన వారిని సైతము లేపగలదో అదే పునరుద్ధాన శక్తి. అది నువ్వు పొందుకోవాలంటే యేసునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆ శక్తి నువ్వు పొందుకోవాలంటే యేసును నువ్వు నమ్మాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరణించాడో అదేవిధంగా నువ్వు కూడా మృతుల్లో నుండి లేపబడతావు. ఇదిగో ఒకవేళ సజీవులుగుంటే మనం కూడా ఆయనతో పాటు కనుభవపడతాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. యెషయా గ్రంథంలో కూడా ప్రవచనం ఇది 26:19 మృతులైన వారులారా, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును. అవును కదండి, మృతులైనటువంటి వారిని లేపుతాడు. పేతురు గారు దోర్కాన్ని లేపాడు. అపోస్తలుడైన పౌలు గారు ఇదిగో ఐతు బిల్డింగ్ మించి పడిపోయినప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు బ్రతికించాడు. పునరుద్ధానమైనటువంటి శక్తి యేసుక్రీస్తు వారు లాజరును లేపాడండి. ఆయన్ని లేవటము ఆయనకి సమస్తమును సాధ్యమండి. ప్రియ సోదరి సోదరులారా, ఇంకా అనేకమంటి వాక్యాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం చేస్తుంది. 1 పేతురు 1:3 మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జీవముతో కూడినటువంటి నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఎందుకు? ఇదిగో మనం ఇదే జీవితం అనుకోకూడదు. మనకు మరి ఒక జీవితం ఉన్నది. నేను మరలా లేగాలి ప్రభువా, పునరుద్ధానం పొందుకోవాలి, ఆ శక్తిని నేను ఆస్వాదించాలి ప్రభువా అని అనుకున్నట్లయితే ప్రియ సోదరి సోదరులారా, మనందరం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఇదిగో జీవముతో కూడినటువంటి ఆ నిరీక్షణ కలిగి మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ భూలోకానికి నువ్వు వచ్చి ప్రభా 3.5 సంవత్సరాలు జీవించి ప్రభా సువార్త ప్రకటించి ప్రభా ఇదిగో దేవా మరణించి కలువరి శిలువలో నా కొరకు మా అందరి కొరకు రక్తాన్ని కార్చి ప్రభా పాపము నుండి ప్రభా మాకు విడుదల కలిగించి స్వాతంత్రాన్ని ఇచ్చి ప్రభా ఇదిగో దేవా మరల నువ్వు మృత్యుంజయుడివై ప్రభా ఇదిగో తన మరణపు ముళ్ళను విరిచి ప్రభా ఆ పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించి ఆస్తించమని ప్రభా మరణాన్ని గెలిచిన దేవా, విజయాన్ని పొందించిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.